I don't scream, I level up. Silent revenge, I don't interrupt. You broke me down, now I erupt. Watch me rise while you self-destruct. No more tears, I let them freeze. Cut so clean, no apologies. You lost real, chasing fantasies. I was blind, but the pain gave sight. You showed dark. Now I own the night. Every betrayal sharp in my power. చంటి పాప జోలాలి నాలో ఉన్న ప్రాణం నీవేలే అమ్మ చేతి గాజులే లాలి పాట పాడేలే రెప్ప చాటు ప్రేమే పంచేలే ఓడిపై పైన ఒదిగిన నిన్నెలా ఎదలో గిళ్ళ ముంగిట నీవేగా చీర కొంగు నీడలోనే నిన్ను దాచనా అమ్మ గుండె నిండా ప్రేమ నీకు పంచనా లాలి లాలి
రెప్పచాటు ప్రేమే పంచేలే. దిగు. అమ్మా చూసావా, దేశం మొత్తం నా పుట్టినరోజు జరుపుకుంటుంది. నువ్వే నాకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. సారీ తల్లి, నేను ఈవినింగ్ లోపు నీకు గిఫ్ట్ తెస్తా, ఓకేనా? చాక్లెట్స్ అందరికి ఇవ్వు. ఓకే, సరస్వతి. అర్థమైంది. జాగ్రత్త, అంతేగా? నువ్వు జాగ్రత్త. మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఇంజెక్షన్ వద్దు, నువ్వు నాకు ఇంజెక్షన్ చెయ్యొద్దు. నువ్వు ఇంజెక్షన్ చేస్తే నేను పైకి పోతాను. గుడ్ మార్నింగ్. లక్ష్మి వచ్చావా? చూసుకో. ఏంటమ్మా చిన్నపిల్లలాగా ఒక చిన్న ఇంజెక్షన్ కోసమా? ఇంజెక్షన్ అంటే భయం కాదమ్మా. ఇదిగో ఈ పిల్లంటే భయం. గొడ్డుకు పొడిచినట్టు పొడుస్తుందమ్మా. ఆ నొప్పికి ఇంకో గోళీ ఎక్స్ట్రా వేసుకోవాల్సి వస్తుంది. నువ్వు చెయ్యమ్మా ఇంజెక్షన్. అయిపోయింది. అయిపోయిందా? చూసావా, ఇంజెక్షన్ అంటే అట్ట చెయ్యాలి. మాటల్లోనే అయిపోయింది. నువ్వు చేసావనుకో నా ప్రాణం గాల్లో కలిసిపోయేది. మేము నర్సులమే, వీఆర్ ఆల్సో ట్రైన్డ్. ఆ, ఏంటమ్మా ఈరోజు లేటుగా వచ్చావేంటి? ఈరోజు సరస్వతి బర్త్డే, అందుకే. అవునా, నేను బర్త్డేకి విషెస్ చెప్పానని చెప్పమ్మా. వస్తాను. ఈరోజు సరస్వతి బర్త్డే అంట. ఎవరు కావాలండి? సరస్వతి. ఏ క్లాస్ అండి? సారీ, 7B. నేను పంపిస్తాను, మీరు వెళ్ళండి. వెయిట్ చేయండి మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సేమ్ టు యూ. మ్యామ్ ప్లీజ్ కమ్. ఎవరండి ఈ పాప? నా పాప సరస్వతి. ఇది మా స్కూల్లో 7th B సరస్వతి తినొక్కతేనండి. లేదండి, నా పాప సరస్వతి ఇక్కడ. నువ్వు వెళ్ళమ్మా. ఓకే మ్యామ్. మా స్కూల్లో 7th B సరస్వతి అంటే ఒక్క పాపేనండి. మీరేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. నేనేంటి మేడం కన్ఫ్యూజ్ అయ్యేది? పొద్దున్న పాపని స్కూల్లో డ్రాప్ చేశాను, మీ సెక్యూరిటీ కూడా చూశారు. సెక్యూరిటీ ఇట్రండి. మేడం. త్వరగా రా. ఏంటి మేడం? పొద్దున ఈవిడ వాళ్ళ పాపను డ్రాప్ చేయడం మీరు చూసారా? ఎంతో మంది పిల్లలు వస్తుంటారు, నాకెలా గుర్తుంటుంది మేడం? నాకు గుర్తుంది. పాప లేకపోవడం ఏంటి? సరస్వతి. ఏంటి ఈవిడ? సరస్వతి ఆగండి మ్యామ్. సరస్వతి మ్యామ్ ఆగండి మ్యామ్. మ్యామ్ ఒక్క నిమిషం, మీరు వేరే స్కూల్కి వెళ్ళిపోయి ఈ స్కూల్కి వచ్చినట్టు. సరస్వతి నువ్వు వెళ్ళి వైస్ ప్రిన్సిపల్ని తీసుకుని మాట్లాడుతున్నారు మ్యామ్. నా కూతురు స్కూల్ నాకు తెలీదా? ఒక్క నిమిషం ఆగండి. సరస్వతి మీ పాప ఇక్కడ లేదు. సరస్వతి ఒక్కసారి ఆగండి. సరస్వతి 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 అందరూ చూస్తున్నారు. ఎంత చెప్పినా వినట్లేదు. సరస్వతి సరస్వతి ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు సార్. సరస్వతి చెప్తే వినట్లేదు. అంత గట్టిగా అరవకండి. అందరూ చూస్తున్నారు. నా పాప సరస్వతి ఎక్కడ? మేడం, వేరే సరస్వతి ఎవరూ లేరు. మేడం ఏంటి ఇలా అరుస్తున్నారు? దిస్ ఇస్ స్కూల్, అందరూ చూస్తున్నారు. మేడం నా పాప సరస్వతి కనిపించలేదు మేడం. నా పాప ఇక్కడ. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? మీ పాప ఇక్కడ చదవట్లేదని. డోంట్ క్రియేట్ ఎ న్యూసెన్స్, ప్లీజ్ లీవ్. ఐ డోంట్ కేర్. నా పాప సరస్వతి కావాలి. నా పాప ఇక్కడ. నేను ఇక్కడ నుంచి వెళ్ళను. ప్రిన్సిపల్ గారు కాల్ చేయండి. సరస్వతి సార్. నమస్తే సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ సచ్ ఎ షార్ట్ నోటీస్. రాంబాబు ఫోన్ చేసి చెప్తే తప్పదు.
ఏదో ప్రాబ్లం అన్నాడు, ఏంటి ప్రాబ్లం? సార్ నా కూతుర్ని పొద్దున్న నేనే స్కూల్లో డ్రాప్ చేశాను. ఇప్పుడు ఏమో పికప్ చేసడానికి వస్తే నా కూతురు ఇక్కడ లేదని చెప్తున్నారు. సార్ ఈవిడ నేను ఎప్పుడు ఇక్కడ చూడలేదు సార్. అండ్ ఈవిడ కూతురు కూడా ఇక్కడ చదవట్లేదు. కావాలంటే ఒక నాస్త క్లాస్ టీచర్. అవును సార్, 7th B క్లాస్ టీచర్ని నేనే. మా సెక్షన్లో సరస్వతి పాప ఒక్కతే ఉంది, కానీ ఆ పాప వీళ్ళ పాప కాదు సార్. స్కూల్ ఐడి కార్డ్ ఏమైనా ఉందా పాపది? సార్ ఐడి కార్డ్ పాప దగ్గర ఉంటుంది, నా దగ్గర ఎందుకు సార్ ఉంటుంది? అది పాయింట్. పోనీ స్కూల్లో సీసీటీవీ కెమెరాస్ ఉండాలిగా, అవి చూస్తే తెలిసిపోతుంది. మ్యామ్, వేర్ ఇస్ ద మానిటర్ రూమ్? సార్ ద CCTV has not been working for the past few days, sir. Really, sir? That's surprising. ఓకే, పాప ఈ స్కూల్లో చదువుతుంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే తెలిసిపోతుంది. ఉన్నారు సార్, శ్వేత, రమ్య సార్. ఎక్కడికి వెళ్ళొచ్చు మ్యామ్ వాళ్ళని? There, sir. Please come. లెట్స్ గో. Yes, sir. ఏమా మీలో శ్వేత ఎవరు? రమ్య? సార్ రమ్య శ్వేత అనేవాళ్ళు ఈ క్లాస్లోనే లేరు సార్. అప్పుడే ఈ మేడంకి చెప్పాను. ఎవరు లేరంట? ఫోటో ఏమైనా ఉందా? క్విక్. ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? అదేంటి మ్యామ్, నేను అడుగుతుంటే మీ వైపు చూస్తున్నారేంటి? అంటే సార్ అది భయపడ్డట్టున్నారు సార్. భయపడితే సహజంగా పేరెంట్స్ను టీచర్స్ను చూస్తారు కదా, అదే అయ్యి ఉండొచ్చు సార్. భయపడే అవసరం లేదమ్మా, చూసి చెప్పండి. చూసారా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు. మీ క్లాస్లోనే చదువుతుంది. తెలీదు సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ, మీకు తెలుసు మా స్కూల్ కి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. దిస్ ఇస్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం. మ్యామ్, ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి సార్. 15 minutes. ఎన్నిసార్లు చెప్తూ ఉన్నాను పొద్దున్న బయలుదేరనా సార్? yes sir. ముందు మీరు 15 minutes. I'll be there. మీ వల్ల మాకు Okay, sir. చాలా ట్రబుల్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, రిలాక్స్ రిలాక్స్. లక్ష్మి గారు రిలాక్స్, 1 minute. లాజికల్లీ ఆలోచిస్తే 90% పిల్లలు యూజువల్లీ ఎక్కడికి వెళ్ళరు, వచ్చేస్తారు. మీ పాప పుట్టినరోజు అంటున్నారు ఇవాళ. ఏదో స్కూల్ ఫ్రెండ్స్తో ఎక్కడికో మాల్కో సినిమాకో వెళ్ళి ఉంటుంది, వచ్చేస్తుంది సాయంత్రంలోకి. ట్రస్ట్ మీ. సార్ నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఏదో పెద్ద తప్పు జరిగింది, ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఇది హెల్పే కదా మా చేసేది. నేను ఈ ఒక్క కేసే కాదు మా దగ్గర. నేను చెప్పినట్టు సాయంత్రం దాకా చూద్దాం. రాకపోతే ఆఫ్టర్ 24 hours రేపు మిస్సింగ్ కేసు ఫైల్ చేద్దాం, సరేనా? ప్రసాద్, వస్తాను. వెళ్ళమ్మా ఊరికే. ప్లీజ్ డిస్పర్స్ ద స్టూడెంట్స్ నౌ. ఓకే మ్యామ్. సరస్వతి, ఎక్కడ ఉన్నావు సరస్వతి? స్కూల్లోనే ఉన్నానమ్మా. స్కూల్లోనా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఎక్కడ ఉన్నావు? ప్రిన్సిపల్ రూమ్ బ్యాక్ సైడ్లో. మా ప్రిన్సిపల్తో 2 అంకుల్స్ ఉన్నారమ్మా. భయంగా ఉందమ్మా. ఏం భయపడుకో, అమ్మ వచ్చేస్తుంది, ఓకేనా? తొందరగా రా అమ్మా.
ఏం భయపడకు. అమ్మ వచ్చేసింది, హాస్పిటల్కి వెళ్తాం. ఓకే, ఏం భయపడకు. హాస్పిటల్ వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం. ఓకేనా? మెల్లగలిగమ్మా. లే. సరస్వతి, సరస్వతి, సరస్వతి. ఏంటమ్మా ఇంకా రాలేదని కూతురు? టీచర్ ఓకే సార్. లోపలికి వచ్చి కంప్లైంట్ రాయించు. నిన్న రాత్రి స్కూల్ నుంచి ఫోన్ చేసింది. రాత్రా? అప్పటివరకు ఏం చేస్తుంది? అక్కడికి వెళ్ళకే తెలిసింది. ముగ్గురు రాక్షసులు నా కూతుర్ని చెరిచి చెరిచి చంపేశారు. ఎవరు వాళ్ళు? వెంకటేష్ సార్. ఫోరెన్సిక్ టీమ్ ని విద్యా పబ్లిక్ స్కూల్ కి అర్జెంట్ గా రమ్మని. ఓకే సార్. వినేష్ వెళ్ళవయ్యా పూర్తిగా. అక్కడున్న బాడీని పోస్ట్ మార్టం కి పంపించు. అంతేనా సార్? అంతే, వెళ్ళు. పాప అక్కడ లేదు. ఆ?
పూడ్చిపెట్టావా? బుద్ధుంది అసలు? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? ఒక నర్స్గా నువ్వు చేసే పని ఇది? ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోస్ట్ మార్టం అంటూ ఒకటి ఉంటుంది. అది ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుందా నీకు? అలాంటిది నీ పాపని పూడ్చిపెట్టానంటున్నావు. ఏం చేయాలి ఇప్పుడు మేము? యాక్చువల్లీ నువ్వు చేసింది క్రైమ్. నేను ఇప్పుడు ఫస్ట్ నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నా కూతుర్ని రేప్ చేసి చంపేశారు. కానీ ఈ సమాజంలో ఉండేవాళ్ళు గాసిప్స్ కోసం నా పాప శవాన్ని కూడా రోజు రోజుకి రకరకాలుగా రేప్ చేసి చంపుతారేమో భయపడ్డాను సార్. ఆ టైంలో ఒక నర్స్ కానీ నేను ఆలోచించలేదు, ఒక తల్లిగానే ఆలోచించాను సార్. నీ పాపని చంపిన వాళ్ళని పట్టుకోవాలా వద్దా? అయితే నాకు ఆ డెడ్ బాడీ ఎక్కడుందో, సారీ, నీ పాప ఎక్కడుందో నాకు చూపించు. నువ్వు నాకు హెల్ప్ చేస్తే కానీ నీకు నేనేం చేయలేను. ఐ కెనాట్ హెల్ప్ యూ. పద. బాడీని పూడ్చిపెట్టింది నువ్వేనా? నేను కదా సార్, ఆవిడే పెట్టింది సార్. ఆవిడ పూడ్చిపెడుతున్నప్పుడు నువ్వేం పీకుతున్నావు? నా డ్యూటీ అయిపోయింది సార్, ఆ డ్యూటీ ఎక్కాను సార్. సార్ ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చారా వెంకటేష్? వస్తున్నారు సార్. బాడీ లేదు సార్, లేదు సార్ బాడీ. సార్ నేను చెప్తాను సార్. ఏది? సార్ నేను ఇక్కడే పూడ్చిపెట్టాను సార్. నేనే పెట్టాను సార్ ఇక్కడే. నేను ముందే చెప్పాను, ప్రూఫ్ లేకపోతే నేను హెల్ప్ చేయలేనని. లేదు సార్. అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాను. పద వెంకటేష్. సార్ ప్రూఫ్ ఉంది సార్. సార్ ఏం సార్ మళ్ళీ వచ్చారు? అగైన్ ఎనీ ప్రాబ్లం? రాంబాబు లేడు, లాంగ్ లీవ్ లో ఉన్నారు సార్. ఆ రూమ్ ఎక్కడ? ఇక్కడే ఉంది సార్. సార్ ప్లీజ్ కమ్ సార్. సార్ లాస్ట్ టైం మీరు స్కూల్కి వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడే చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేశారు సార్. వాళ్ళ పిల్లలు భయపడుతున్నారు. మీరు మళ్ళీ ఇలా ఎంక్వైరీకి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ రెప్యుటేషన్ సార్. నా కూతురు ఇక్కడే ఉండింది సార్. తన చేతిలో ఒక ఫోన్ ఉండింది సార్. ఆ ఫోన్లో ఆ ముగ్గురు తనని పాడు చేసింది నేను చూశాను సార్. ఆ తర్వాత ఫోన్ ఇక్కడ పాడేశాను సార్. బట్ ఈ రూమ్ అయితే ఇలా లేదు సార్. మొత్తం మార్చేశారు సార్. వీళ్ళందరూ మొత్తం ఎవిడెన్స్ ని మాయ చేసేసారు సార్. నా కూతుర్ని వీళ్ళు ప్రిన్సిపల్ పాడు చేశారు సార్. పెద్ద తప్పు. నేను ఒక పోలీస్ ఆఫీసర్. ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీ చేస్తాను, నా డ్యూటీ అది. కానీ ఇక్కడ ఒక్క ప్రూఫ్, ఒక్క సాక్ష్యం, ఒక్క ఆధారం ఏమీ లేవు. ఇలాంటి లాజిక్ లేని కేసులో చేతులు కట్టుకోవడం తప్ప నా దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. అనవసరంగా టైం వేస్ట్ చేయకు నెక్స్ట్ టైం. నాకు సార్ నా కూతురు నా పాప ఇక్కడే ఉండింది సార్. సార్
అరే రాజు ఒటీరా బ్యాలెన్స్ కూడా రాసుకోరా. రాసిందే కేకరా. ఏంటి టోన్ మారింది? రేపు మా సార్ శాలరీ ఇస్తాలేరా? అటు చూడు, ఎల్ఎల్బి 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఆయన కూడా కేసు ఉంది, మీ సార్కి తప్ప. రే, మా సార్ నువ్వు అనుకునే టైప్ కాదురా. డబ్బుల కోసం కేసు తీసుకోరు, నిజాన్ని గెలిపించడం కోసం తీసుకుంటారు. ఏం తెలుసురా మా సార్ గురించి నీకు? వచ్చిన ప్రతి అడ్డమైన కేసు తీసుకుంటే ఈ పాటికి ఇక్కడ రామానుజం కేఫే ఉండేది. సత్యయుగంలో పుట్టాల్సిన వ్యక్తి కలియుగంలో పుట్టాడు. హిజ్ నేమ్ రామానుజం. గెలవడానికి ఏమాత్రం ఛాన్స్ లేని కేసులు కూడా టేకప్ చేసి గెలిచారు. ఆయన నిత్య సత్యాన్వేషి, న్యాయం కోసం ధర్మయుద్ధం చేసే ఒక సైనికుడు. 100% స్ట్రైక్ రేట్ రా మా సార్ది. రై, అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఆఫీసులో ఏ పనైనా చేస్తున్నానంటే ఆయన నిజాయితీ నచ్చారా? మా సార్ జంజి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీని షూట్ చేసి చంపేశారు. అబ్బో నీ తెలివి. ఇంత గాంధీ కావాలి. రే స్వామి, సార్ టీ తెచ్చావా? టీ తీసుకురాలేదు సార్, క్లయింట్ని తీసుకొచ్చాను. రే, అపాయింట్మెంట్ లేకుండా నేను ఎవరిని కలవనని తెలీదా? డీటెయిల్స్ అడిగాను సార్. ప్రతి ఒక్క లాయర్ ఈ కేసు రిజెక్ట్ చేశారు. అందుకని ప్లీజ్ సార్, ఒక్కసారి ఈ కేసు వినండి. మీ గురించి విన్నాను సార్. కేసులో నిజాయితీ ఉంటేనే మీరు తీసుకుంటారని. మీ కేసు గురించి చెప్పండి అమ్మా. నా కూతురు పేరే సరస్వతి. తను 12 ఏళ్ల పాప. ఆ రోజు తన బర్త్డే. నేనే స్కూల్కి వెళ్ళి తనని డ్రాప్ చేశాను. ఏ సాక్షి లేరు, ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఈ కేసు గెలవడం చాలా కష్టమమ్మా. బట్ 1 minute, కోర్టుకి ఎవిడెన్స్ కావాలి. కానీ ఏ తల్లి తన కూతురు గురించి అబద్ధం చెప్పదు. నీ కళ్ళలో నిజాయితీ ఉంది. నేను ఈ కేసు వాదిస్తాను. ఫైలు సార్. సార్, నేను మొత్తం ఎంక్వైరీ చేశాను సార్. పోలీసులు ఎలాంటి కేసు ఫైల్ చేయలేదు. సార్, స్కూల్లో పాప మిస్ అయిందని రాంబాబు కాల్ చేసి నాకు చెప్తే వెంటనే స్కూల్కి వెళ్ళాను. వాళ్ళ పాప స్కూల్లో చదువుతోందని చెప్పడానికి నాకు ఒక్క ప్రూఫ్ కూడా లక్ష్మి గారు ఇవ్వలేకపోయారు. నెక్స్ట్ డే ఆవిడ మళ్ళీ వచ్చారు నా దగ్గరికి. వచ్చేసి నా పాపను రేప్ చేశారు సార్ అని నాతో చెప్పింది. అలా ప్రపంచానికి చూపించలేనని నేనే నా పాపను పూడ్చిపెట్టాను అని నాతో చెప్పింది సార్. తను చేసిన తప్పు అని తెలిసి కూడా ఎక్కడ బరీ చేసావమ్మా, ఎక్కడ పూడ్చిపెట్టావో నన్ను ఆ స్పాట్కి తీసుకెళ్ళమని చెప్పాను. అక్కడికి వెళ్ళాం సార్. అక్కడికి వెళ్తే అసలు పాప డెడ్ బాడీ లేదు. రేప్ చేసిన చోట్లో ఒక మొబైల్ ఫోన్ ఉందని లక్ష్మి గారు అంటే అక్కడికి వెళ్ళాం. అక్కడ ఏ మొబైల్ లేదు, ఏ సాక్ష్యం లేదు, ఏ ఆధారం లేదు సార్. నథింగ్ ఎట్ ఆల్. ఆ పాపకు జరిగిన అన్యాయానికి ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేవు. లక్ష్మి మాత్రమే సాక్ష్యం. ఈ కేసు ఎలా సార్ గెలవడం? నువ్వు కోర్టుకు కావాల్సిన సాక్ష్యాల గురించి ఆలోచిస్తున్నావు. నేను ఆమె కళ్ళల్లో ఉన్న నిజాయితీని కోర్టుకి ఎలా నిరూపించాలో ఆలోచిస్తున్నా. అసలు ఇలాంటి కేసు కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా సార్?
సార్. ఓయ్, ఏంటి టీకి కూడా డబ్బులు ఇవ్వంటగా? ఏదైనా ఉంటే అడగరా. వెళ్ళి పని చూసుకోండి సార్. రామానుజం, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నా క్లయింట్ పేరు లక్ష్మి. గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తుంది. లక్ష్మికి 12 ఏళ్ల కూతురుంది. పేరు ఎస్ సరస్వతి. తప్పు జరిగింది యువర్ ఆనర్. ఐ నో మై క్లయింట్ హస్ మేడ్ అ మిస్టేక్. బట్ ఆ తప్పుని అడ్డం పెట్టుకుని ఇప్పటిదాకా కనీసం మిస్సింగ్ కేసు కూడా ఫైల్ చేయలేదు. సో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 223 ప్రకారం నా క్లయింట్ తరపున ప్రిలిమినరీ రిజిస్ట్రేషన్ కేసు ఫైల్ చేశాను. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈ కేసులో సాక్ష్యాలు కనపడకపోవచ్చు, బట్ నిజం ఉంది. ఆ నిజాన్ని కోర్టుకు నిరూపించడానికి అవకాశం ఇవ్వమని కోరుతున్నాను. ఏ ఎవిడెన్స్ లేని ఈ కేసుని ఇప్పుడు టేకప్ చేసి విలువైన కోర్టు సమయాన్ని వృధా చేయలేం కదా. తల్లి ప్రేమకు సాక్ష్యం ఎక్కడి నుంచి తెస్తాం యువర్ ఆనర్? ఏ తల్లైనా తన బిడ్డ మీద ఇలాంటి అబద్ధాలు చెప్పదు. అయినా న్యాయం కోసం ఆధారాలు అవసరమని కోర్టు భావిస్తే సాక్షులను కోర్టుకు పిలిపించడానికి అదే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 348లో కోర్టుకు అధికారం ఉంది. ఈ కేసు నిజానిజాలు బయటికి రావాలంటే ఆ స్కూల్ స్టాఫ్ అండ్ ద ప్రిన్సిపల్ వీళ్ళని విచారించడానికి అనుమతి ఇవ్వాలి. ప్లీజ్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సరస్వతి అన్న పేరుతో 7th Bలో ఒకే ఒక స్టూడెంట్ ఉంది. అది ఆవిడ పాప కాదు. ఆ క్లాస్ రిజిస్టర్ కూడా ఆవిడకి చూపించాం. మీరు చూపించారు, ఆమె చూసింది. అది మీరు రాసిన రిజిస్టర్ కదా. యూ కెన్ యాడ్ అండ్ డిలీట్ నేమ్స్. యువర్ ఆనర్, ఈ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్. అవును, మీ ప్రిన్సిపల్ ఎందుకు రాలేదు? వాడు మా ప్రిన్సిపల్ లాంగ్ లీవ్ లో ఉన్నారు. అసలు ఆ రోజు మా ప్రిన్సిపల్ ఊర్లోనే లేరు. There you go, Your Honor. క్రైమ్ చేసిన తర్వాత క్రిమినల్స్ క్రియేట్ చేసే ఫస్ట్ ఆలిబై లాంగ్ లీవ్ లో ఉన్నారు. ఆ రోజు కూడా ఇదే కథ చెప్పారు. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఆ రోజు ప్రిన్సిపల్ లాంగ్ లీవ్ లో కాదు, ఊర్లోనే ఉన్నాడు. సో ఆ ప్రిన్సిపల్ ని ఈ కోర్టులో విచారించడానికి we request you to please oblige us. నెక్స్ట్ హియరింగ్ లో సదర్ ప్రిన్సిపల్ ని హాజరుపరచవలసిందిగా కోర్టు ఆదేశిస్తోంది. Your name and designation to the court, please. యువర్ ఆనర్, నా పేరు రాంబాబు. విద్యా పబ్లిక్ స్కూల్లో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ప్రిన్సిపల్గా. మీకు ఈ సిఐ కృష్ణారెడ్డితో పరిచయం ఉందా? ఎక్స్క్యూజ్ మీ. తెలుసు. తెలుసు. ఎన్నేళ్ళ నుంచి తెలుసు? అంటే మేమిద్దరం డిగ్రీ నుంచి క్లాస్మేట్స్. దాదాపు 35 ఇయర్స్ నుంచి. 35 years? అవును. మీకేంటి ఇప్పుడు ఒక 58 years అయి ఉంటుందా? ఉంటాయిగా. 58 ఏళ్ళు. 12 ఏళ్ల స్టూడెంట్తో ఎలా మనసు వచ్చింది? Note this point, Your Honor. ఇతనికి సిఐ కృష్ణారెడ్డికి 35 years of friendship. A long standing relationship. ఆ రోజు లక్ష్మి తన కూతురు కనిపించట్లేదని స్టాఫ్ ని నిలదీస్తుంటే ఇతను ఆ ఫ్రెండ్షిప్ ని వాడుకుని సిఐ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి ఈ కేసుని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. లేదు యువర్ ఆనర్, నేను ఆ రోజు లీవ్ లోనే ఉన్నాను. కాకపోతే సంతకం పెట్టాను. సార్ మాట్లాడుతున్నారుగా, అర్జుడు అబద్ధం. మీతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు. ఆ రోజు వెళ్ళిపోలేదు యువర్ ఆనర్. హీ వాజ్ ఇన్ ద స్కూల్. దానికి నా దగ్గర ఐ విట్నెసెస్ కూడా ఉన్నాయి. స్కూల్లోనే ఉంటూ తను చేసిన కృత్యాన్ని సీసీటీవీ ఫుటేజ్ ని డిస్ట్రాయ్ చేశాడు. ఆ తర్వాత ఈ కేస్ ని క్లోజ్ చేయడానికి తన 35 years ఆఫ్ ఫ్రెండ్షిప్ ని వాడుకున్నాడు. యువర్ ఆనర్, సార్ 1 minute సార్. ఐఎమ్ కమింగ్ టు యూ. ఏమ్మా, సారీ సార్, ఇతను ఏమని అడగాల? అతను ప్రిన్సిపల్ కాదు సార్. వాట్? ఇతనే ప్రిన్సిపల్? ఆ రోజు వీడియోలు ముగ్గురిని చూసేవన్నావు కదా, ఆ ప్రిన్సిపల్ ఇతనే? సార్ ఆ ముగ్గురు నాకు బాగా గుర్తున్నారు సార్. ఇతను కాదు సార్ అమ్మా, he has been the principal there for the last 15 years. లేదు సార్. 15 సంవత్సరాల నుంచి అతనే ఏంటి మిస్టర్ రామానుజం,
ఏంటి సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారా? ఇది కోర్టు. ఏదైనా ఉంటే కోర్టుకు చెప్పండి. జస్ట్ మినిట్ యువర్ ఆనర్. ఐ యూ షూర్? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఒకసారి చూడు. ఇతను కాదు సార్. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. నా క్లయింట్ ఇస్ ఇన్ మెంటల్ ట్రామా. తను ప్రిన్సిపల్ ఇతను కాదని చెప్తుంది. వాట్? నేను చెప్పాను కదా ఎవరు అన్నారు? నన్ను మానసికంగా బాధించారు. నేను వీళ్ళ మీద డిఫమేషన్ కేసు. యువర్ ఆనర్, వి వుడ్ లైక్ టు రిక్వెస్ట్. ఆర్డర్. వాట్ ఇస్ దిస్ మిస్టర్ రామానుజం? ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. యువర్ ఆనర్, ప్లీజ్ గివ్ us another chance. నేను ఆమెతో ప్లీజ్ డిస్మిస్డ్. ఈ ఫోటో ఆల్బమ్ చూసి ఆ ముగ్గురిని గుర్తుపట్టండి. సార్ నేనెందుకు సార్ చూడాలి? ఆ ముగ్గురు నాకు బాగా గుర్తున్నారు, నాకు తెలుసు. నీకు తెలుసని నాకు తెలుసమ్మా, బట్ కోర్టుకు తెలియాలి కదా, ప్రూవ్ చేయాలి కదా. ఆ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ అన్నాం, ఆయన తీసుకొచ్చాం, క్వశ్చనింగ్ చేస్తుంటే ఆయన కాదు ప్రిన్సిపల్ అన్నాం. ఏమైంది? కోర్టులో పరువు పోయింది. చూడు, నేను నిన్ను నమ్ముతున్నాను, నీ కన్ఫ్యూషన్ ఉండొచ్చు, బట్ ఆ దుర్మార్గులు ఆ స్కూల్లోనే వేరే పొజిషన్లో పనిచేస్తుండొచ్చు కదా. సో మా క్లారిటీ కోసం ఆ స్కూల్ నుంచి ఆల్బమ్ తెచ్చాను. అందులో నిదానంగా చూసి ఆ ముగ్గురులో ఎవరైనా ఉన్నారేమో చెప్పు. చూసి చెప్పు. కమాన్, టేక్ యువర్ టైమ్ అండ్ సీ ప్రాపర్లీ. వీడా? నేను చూసుకుంటాను. రే స్వామి. సార్. వీడెవడు? సార్. వీడి స్కూల్లో ఎప్పుడు జాయిన్ అయ్యాడు? ఓకే సార్. ఎన్ని రోజులు? వీడా? వీడే సార్. ఆర్ యు ష్యూర్ హి ఇస్ ద వన్? నా కూతుర్ని పాడు చేసి చంపింది వీడే సార్. మేడం, ఇతనెవరు మీకు తెలుసా? కరెక్ట్గా చూడండి. రే స్వామి, ఒక్క నిమిషం. ఎవిడెన్స్ లేకపోయినా నేను వెతికి తీసుకొస్తా. టైమ్ అండ్ అగైన్ వీడు వాడు వీడుని కన్ఫ్యూజ్ చేస్తుంటే ఎలా? సార్ ఇప్పటివరకు నన్ను నమ్మారు సార్. నేను చెప్పేది నిజం సార్. వీడి నాకు. నన్ను వదిలేయమ్మా తల్లి, వదిలే. నిన్ను నమ్మి వెళ్ళి ప్రతిసారి కోర్టులో వాదిస్తే నన్ను చూసి నవ్వుతారు, నా పరువు పోతుంది. ఐ కాంట్ హ్యాండిల్ సంబడి హూ సో కన్ఫ్యూజ్డ్ లైక్ యూ. దయచేసి ఇంకెవరైనా వెతుక్కో. ఐఎమ్ సారీ, ఐ కాంట్ హెల్ప్ యూ. ప్లీజ్ ఫైండ్ సమ్వన్ ఎల్స్. సార్. సార్ అమ్మా, నా కలెక్టర్ తెలుసు, నేను నీకు సాయం చేస్తాను. ఫైల్ తీసుకురా. అలాగే సార్.
చెప్పండి అమ్మా, మీకు ఏం హెల్ప్ కావాలి? నా 12 ఏళ్ళ కూతుర్ని పాడు చేసి చంపేశారు సార్. పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారా? లేదు సార్. ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయి, తర్వాత చూద్దాం. ప్రసాద్ కమింగ్. ప్రసాద్, గేట్స్ అన్ని క్లోజ్ చేయండి, బ్యారికేడ్స్ అన్ని మూసేయండి. ప్రసాద్, ఒక్కరిని కూడా బయటికి వెళ్ళి ఇక్కడ అర్థమైందా? నువ్వేంటమ్మా ఇక్కడ? అండ్ వాట్ అబౌట్ ద సీసీటీవీ ఫుటేజ్? ప్రసాద్ సార్ నేనే సార్. నువ్వే అని అర్థమైంది నాకు మతి మరపేం లేదు. టెన్షన్లో ఉన్నా, బిజీగా ఉన్నా, తర్వాత మాట్లాడదాం అంటున్నాను. వెళ్ళమా ఇప్పుడు. ప్రసాద్, సీసీటీవీ ఫుటేజ్ ఏంటి? రూమ్ ఎక్కడుందో కనుక్కున్నావా? వెళ్ళి చెక్ చేయి ప్రసాద్. చెక్ అండ్ గెట్ బ్యాక్ టు మీ రైట్ నౌ ఏఎస్ఏపీ. ప్రతి ఒక్కటి ఏమిటి? వాట్ ఇస్ ఇట్? చంపింది నేనే సార్. వాట్? ఆ ముగ్గురిని చంపింది నేనే సార్. పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారా? లేదు సార్. ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయి, తర్వాత చూద్దాం. చంపింది మీరే కదా సార్. వాట్? I don't scream, I level up. Silent revenge, I don't interrupt. You broke me down, now I erupt. Watch me rise while you self-destruct. No more tears, I let them freeze. Cut so clean, no apologies. You lost real, chasing fantasies. I was blind, but the pain gave sight. You showed dark, now I own the night. Every betrayal sharp in my body. ఏంటమ్మా నువ్వు? సీరియల్ కిల్లర్ కూడా 1 డే గ్యాప్ ఇస్తాడు, కానీ నువ్వేంటి 1 గంట గ్యాప్లో ఒక కలెక్టర్ని, ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక జడ్జిని చంపేశావు. ఎందుకు? మీరు బయట కనిపించే ఉద్యోగం, పదవి మాత్రమే చూస్తున్నారు. నేను వాళ్ళ లోపల ఉన్న రాక్షసుల్ని చూసా. నా 12 ఏళ్ల పాపని దారుణంగా పాడు చేసి చంపి దర్జాగా నా ముందు తిరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా సార్? నీ కేసు కోర్టు పరిధిలో ఉన్నా కూడా చట్టాన్ని ఏమాత్రం గౌరవించకుండా ప్రతీకారంతో 3 గవర్నమెంట్ సర్వీస్ని చంపావు. చాలా నేరం అది. మీ దృష్టిలో నేను చేసింది నేరం, కానీ నా కూతురికి నేను చేసింది న్యాయం. మిస్టర్ రామానుజం, మీ క్లయింట్ నేరం చేశానని తనే ఒప్పుకుంది. మీరు కోర్టుకు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? నథింగ్, యువర్ ఆనర్. ఆల్ రైట్. లక్ష్మిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్ని ఆదేశిస్తున్నాను. అలాగే కోర్టు ఈ కేసులోని నిజానిజాల్ని లోతుగా పరిశీలించి కోర్టు వారికి సబ్మిట్ చేయవలసిందిగా మిస్టర్ రామానుజాన్ని ఆదేశిస్తున్నాను. దిస్ కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. ఒకే రోజు 3 హైయర్ అఫీషియల్స్ ని చంపిన కేసులో ముద్దాయి లక్ష్మికి కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం సాక్ష్యాలు సేకరించవలసిందిగా కోర్టు లాయర్ రామానుజంను కోరింది. ఏంటి సార్, ప్రాణాలు కాపాడే ఒక నర్సే 3 గవర్నమెంట్ అఫీషియల్స్ని చంపిందంటే తనలో ఎంత బాధ ఉండుండారు సార్. రివెంజ్ తీర్చుకుంది.
తను చంపినట్టు ఏ ఎవిడెన్స్ లేకపోయినా, ఏ సాక్షి లేకపోయినా ఎందుకు లొంగిపోయింది? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. ఆదిత్య ఫోన్లో ఏం చెప్పాడు? సార్, ఈ కాలంలో హస్బెండ్సే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. తన ఎక్స్ హస్బెండ్ ముంబైలో బాగా బిజీగా ఉన్నట్టున్నాడు. నేను చాలాసార్లు ట్రై చేశాను సార్, నో రెస్పాన్స్. అసలు ఆదిత్యకి ఇక్కడ జరిగింది తెలుసా? Thank you for meeting me, doctor. Sorry for keeping you waiting, and how can I help you? మీ వైఫ్ గురించి మాట్లాడాలి. Ex-wife, sir. ఐఎమ్ సారీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, లక్ష్మి గురించి మీకేం తెలుసు నాకు చెప్తారా? లక్ష్మిని మొదటిసారి ఆపరేషన్ థియేటర్లో చూశాను. డాక్టర్ వస్తారు. హాయ్, ఎలా ఉన్నారు? ఎవ్రీథింగ్ ఓకే? థ్యాంక్స్ డాక్టర్ గారు. అమ్మా, నాకు థ్యాంక్స్ చెప్పకండి. ఇక్కడ నర్స్ గారికి థ్యాంక్స్ చెప్పండి. నర్సుకి థ్యాంక్స్ ఎందుకని ఆలోచిస్తున్నారా? ఇక్కడ ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ పని ఎంత ముఖ్యమో పేషెంట్కి హెల్ప్ చేసే నర్స్ కూడా అంతే ముఖ్యం. ఓకే, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ ఏంటమ్మా, వస్తానే. మీ పేరేంటి? లక్ష్మి. నైస్ టు మీట్ యూ. ఎంతమందిని ఇలా ఫ్లోట్ చేశావు? చాలామందిని. బట్ ఇప్పటి వరకు అసలు ఎవరితో రాని ఎమోషన్ నాకు నీతో వచ్చింది. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు, నాకు గుర్తు కూడా లేరు. అప్పటి నుంచి ఏ ప్రేమ లేకుండా ఒక అనాథగానే పెరిగాను. కానీ ఇప్పుడు మీతో ఉన్నప్పుడు ఏదో అవుతుంది.
ఒకవేళ దీన్ని ప్రేమ అంటారో ఏమో. కానీ భయంగా ఉంది. రేపు ఏమైనా జరిగి మీరు కూడా వెళ్ళిపోతే మళ్ళీ నేను అనాథైపోతాను. ఏ లక్ష్మి, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. అంటే నువ్వు నా రెస్పాన్సిబిలిటీ. ఐ నో ఐ వాంట్ టు మ్యారీ యూ. సో యూ థింక్ అబౌట్ ఇట్. ఈ విషయం మీకు తెలుసో తెలీదో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా. పర్లేదు, చెప్పండి. మీ కూతురుని రేప్ చేశారు అండ్ షీస్ నో మోర్. ఆ హంతకుల్ని చంపి మీ ఎక్స్ వైఫ్ ఇప్పుడు జైల్లో ఉంది. లక్ష్మి చంపిందా? ఎస్. ఏంట్రా మ్యారేజ్ ఇన్ని రోజులైంది, మరి పెళ్ళిళ్ళు? మా నాట్ అగైన్. ఈ టాపిక్ టచ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటి వీడు? పిల్లలు ఎలా అని నాకు తెలీదు, అది నీ పర్సనల్ చాయిస్. సి, ఐఎమ్ ఓకే విత్ ఇట్. కానీ అమ్మా నాన్నకి డెఫినెట్గా వారసుడు కావాలి. అడాప్ట్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, కానీ వాళ్ళకు కూడా సొంతం అనుకునే ఒక మనోడు కావాలి కదా. ఒక కొడుకుగా వాళ్ళని కూడా నేను సాటిస్ఫై చేయాలి. అప్పుడప్పుడు ఇద్దరు ఎంత ప్రేమించుకున్నా ఒకరిగా ఉండలేరు సార్. మేము విడిపోయిందే పిల్లల కోసం. నాకు లక్ష్మికి అసలు పిల్లలే లేరు. లక్ష్మికి హస్బెండ్ గానీ లేక బాయ్ ఫ్రెండ్ గానీ ఎవరైనా ఉన్నారా? చాచా, ఎవరూ లేరు. ఎప్పుడు కూతురు ధ్యాసే. పాప గురించే మాట్లాడుతూ ఉంటుంది. లక్ష్మికి పాప ఉందా? అవును సార్, ఒక పాప ఉంది. మీరు చూసారా? అవును సార్, చూశాను సార్. మరి సిఐ వచ్చినప్పుడు పాప ఎందుకు లేదు? పాప? ఏ పాప సార్? నాకేం అర్థం కావట్లేదు. రే, ఇదిగో ఆ రోజు వర్షంలో లక్ష్మి బాడీ పూడ్చి పెట్టడం నువ్వు చూసావా? వర్షం ఆ రోజేం పడలేదు సార్.
కానీ నేను మాత్రం బాగా తడిచాను సార్. ఇదిగో సార్, ఆ రోజు ఏం జరిగిందో కరెక్ట్గా గుర్తు తెచ్చుకొని చెప్పు. గుర్తొచ్చింది సార్. ఆ రోజు అమ్మాయి ఇక్కడికి వచ్చింది సార్, కానీ బాడీ లేదు సార్. ఏదో పిచ్చి పిచ్చిగా చేసింది. ఎవరినో మోసుకెళ్తున్నట్టు నెమ్మదిగా వెళ్ళింది, కానీ ఆవిడ చేతులు ఎవరు లేరు సార్. ఈ విషయం పోలీసు వాళ్ళకి చెప్దాం అనుకుంటే నోరు మూసుకోమన్నారు. మందు తక్కువే, నాకేమైనా కనబట్టలేదేమనుకొని ఒక పెగ్గ ఎక్కువ వేసి మరీ చూశాను సార్. నిజంగా ఆవిడ తప్ప ఎవరు లేరు సార్ అక్కడ. ఏదో సొంతలు చచ్చిపోయినట్టు ఏడుస్తూ ఖాళీగా పూడ్చిపెట్టింది. పైగా ఈ పోలీసులు కేసులు ఎందుకని నా కూతురు పేరు సరస్వతి. తను 12 ఏళ్ల పాప. సరస్వతి అన్న పేరుతో 7th Bలో ఒకే ఒక స్టూడెంట్ ఉంది. అది ఆవిడ పాప కాదు. నా 12 ఏళ్ల పాపని దారుణంగా పాడు చేసి చంపి ఎక్కడ మరీ చేసావమ్మా? ఎక్కడ పూడ్చిపెట్టావో నన్ను స్పాట్కి తీసుకెళ్ళమని చెప్పాను, అక్కడికి వెళ్ళాను సార్. వాడి లేదు సార్. లక్ష్మికి పాప ఉందా? అవును సార్, ఒక పాప ఉంది. హలో హలో ఆదిత్య, సారీ టు బాదర్ యూ. ఒక డాక్టర్గా మీరు ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. లక్ష్మి కోసం ఈ హెల్ప్ చేస్తారా? తన కూతురికి నిజంగా ఏదో జరిగింది. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ టు హెల్ప్ హర్? చెప్పండి. నేను మీకు ఒక ఫోటో పంపిస్తాను. ఆ ఫోటోలో ఉన్న పాప ఎవరు, ఎక్కడైనా చూసారా అని చెప్పగలరా? సెండింగ్ ఇట్ రైట్ అవే. డాక్టర్ సార్, ఫోటోలో ఉంది తను కాదు, అది లక్ష్మీ కూతురు సరస్వతి. కాదు సార్, ఆ ఫోటోలో ఉన్నది తనే. తన పూర్తి పేరు లక్ష్మీ సరస్వతి. సార్, రామానుజం. హాయ్ రామ్. పని ఉంటే తప్ప ఊరికే ఫోన్ చేయవుగా, ఏంటో చెప్పు. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ డే. వై డోంట్ యు మీట్ మీ ఇన్ ద ఆఫీస్? ఓకే, బాయ్. సరస్వతి ఇస్ అ మిస్టరీ. తనని ఎవరూ చూడలేదు. బట్ లక్ష్మి చూపిస్తున్న ఫోటో చైల్డ్హుడ్లో తనదే అని తన ఎక్స్ హస్బెండ్ చెప్తున్నాడు. తను చెప్పిందంతా నిజమనడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. బట్ ఐ స్టిల్ వాంట్ టు బిలీవ్ హర్. తనకి అబార్షన్ కానీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కానీ జరిగిందా? అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నో. ఎందుకు అడుగుతున్నావు? అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ జరిగుంటే తనకి ఒక కూతురు ఉండొచ్చు కదా. ఆ కూతురు తనలాగే ఉండొచ్చు. ఆర్ ఇట్ కుడ్ బి చైల్డ్హుడ్ ట్రామా. ఈ చైల్డ్హుడ్ ట్రామా వల్ల చాలామంది రేర్ డిసార్డర్స్తో సఫర్ అవుతుంటారు. ఈ లక్ష్మి విషయంలో కూడా ఇట్ కెన్ బి ద సేమ్ థింగ్. బట్ ఇదే అని ఎలా ప్రూవ్ చేస్తాం? 100% ఇదే అని చెప్పలేను. ఇట్ సీమ్స్ లైక్ షీ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్యాంటసీ ప్రోన్ డిసార్డర్. ఇది ఉన్న వాళ్ళకి వాస్తవానికి ఊహలకి తేడా తెలియదు. లేని వ్యక్తిని ఉన్నట్టు ఊహించుకుని వాళ్లతోనే బ్రతుకుతుంటారు.
ఇన్ లక్ష్మీస్ కేస్ తను ఒక కూతుర్ని ఊహించుకుంటుంది. ఊహించుకోవడం అంటే అంటే ఇప్పుడు ముగ్గురు రేప్ చేసి చంపారని అది కూడా ఊహేనా? అది తనకి మాత్రమే తెలుసు, కానీ మనం అడిగినా కూడా చెప్పలేదు. బట్ వై? ఎందుకంటే ఇది తన రియాలిటీ. ఇది నిజం కాదని చెప్తే ఒప్పుకోదు. చెప్పిన వాళ్ళకి పిచ్చనుకుంటుంది. దాన్ని ఎలా తెలుసుకోవాలి? హిప్నోసిస్. తన సబ్ కాన్షియస్లో ఉన్న విషయాలు తెలుసుకోవాలంటే వేరే దారి లేదు. మన బ్రెయిన్ ఒక సముద్రం. దానిలో చేపలుంటాయి, తిమింగళాలు ఉంటాయి. తన జీవితంలో తిమింగళాలు ఉన్నాయేమో తెలుసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. ముందు లక్ష్మీ కథ తెలుసుకుంటే తన పాప సరస్వతి కథ తెలుస్తుంది. కానీ ఇది లక్ష్మీ అండ్ కోర్టు ఒప్పుకుంటే మాత్రమే చేయగలం. ఓకే, ఒక డాక్టర్గా నువ్వు చెప్పాల్సింది చెప్పావు, ఒక లాయర్ చేయాల్సింది నేను చేస్తా. ఒప్పిస్తా. ఇప్పుడు ఎందుకు సార్ వచ్చారు? సారీ మా, ఇప్పటికి నేను నమ్ముతున్నాను. 100 మంది క్రిమినల్స్ తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. ఒక లాయర్గా నేను ఆ ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నమ్ముతున్నారు కదా సార్, అది నాకు చాలు. నువ్వు చంపింది గౌరవప్రదమైన వాళ్ళని ఈ సమాజం నమ్ముతుంది, కానీ నాకు తెలుసు నువ్వు చంపింది మనుషులను కాదు, మానవ మృగాల్ని. ఈ నిజం ప్రపంచానికి తెలిస్తేనే నీ కూతురుకు న్యాయం జరుగుతుంది. సార్, కానీ నా దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు సార్. ఉంది. ఆ సాక్ష్యం నువ్వే. నువ్వు నాకు చెప్పిన నిజాలకు సాక్ష్యం లేదు, కానీ నీ సబ్ కాన్షియస్లో ఉన్న నిజాన్ని కోర్టు పరిగణిస్తుంది. ఈ కథలో మిగిలిన ఏకైక సాక్షి నువ్వే. ఇప్పుడు నేనేం చేయాలి సార్? ఐఎమ్ యాంటనీ డిసూసా, సైకియాట్రిస్ట్. ఒక నర్సుగా మీకు హిప్నోసిస్ గురించి తెలిసే ఉంటుంది. We need your consent. Please lay down. Close your eyes. Just listen and concentrate on my voice. Count backwards from 100. Your eyes are getting heavy. Your whole body is feeling relaxed, as if it's floating. You are entering into your subconscious. You are in a safe place. Nobody is going to harm you. నీ పేరేంటి? సరస్వతి. మీ అమ్మ పేరు? లక్ష్మి. నాన్న పేరు? ప్రభాకర్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?
బొమ్మల కొలువిది బంధాల కొమ్మల చెలిమిది బంగారు సుమధుర గంధమై ఏనాడు చెరగని రుణమిది ఎందెందు వెదికిన దొరకని రంగారు నవ్వుల వరమిది ఉప్పొంగి ఉరికిన ప్రాణమై కన్నమ్మ అడుగుల అరుగిది కన్న వాకిళ్లలో కన్న కల ఇది చిన్ని సింగారి చిరు చిరు నగవిది అన్ని వర్ణాలలో లేని మెరుపిది వర్ణమాలల్లో చేరని పలుకిది ఇల్లే స్వర్గంగా చేసే రాగమిది 6 కాలాలు పాడిన పాట ఇది 7 మల్లెల్లో పూచిన సొగసిది చూడ చక్కంగా ఎదలోన చేరినది అందాల బొమ్మల కొలువిది బంధాల కొమ్మల చెలిమిది బంగారు సుమధుర గంధమై ఏనాడు చెరగని రుణమిది తీరని రుణమై మారని గుణమై వాకిలే మురిసినది కోరని వరమై తీయని ఫలమై ప్రేమలే పంచినది అమ్మ అమ్మంటూ పిలిచే స్వరమిది జన్మ జన్మాలు వేసిన ముడి ఇది కంటి అంచుల్లో కరగని కల ఇది పేగు బంధాలు కోరిన తడి ఇది ఇల్లే స్వర్గంగా చేసే రాగమిది 6 కాలాలు పాడిన పాట ఇది 7 మల్లెల్లో పూచిన సొగసిది చూడ చక్కంగా ఎదలోన చేరినది రా దిగు చాక్లెట్ అందరికి ఇవ్వు ఓకే బాయ్ సరస్వతి అర్థమైంది జాగ్రత్త అంతేగా నువ్వు జాగ్రత్త హాయ్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ Yes, come in. Today is my birthday, sir. Oh, nice. Your good name? S. Saraswati. Which class? 7th B. ఈ వయసు పాపతో ఎప్పుడన్నా ఉన్నావా? వచ్చే కేసులో నీవే
విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. ఏదో ఒక మజా ఉండే ఉంటుంది. సరస్వతి స్వీట్ 12th బర్త్డే. చాక్లెట్ రా 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 రా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సార్. కూర్చో 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 కూర్చో. పేరేంటన్నావు? ఎస్ సరస్వతి. సరస్వతి. నైస్ నేమ్. తిన్నావా? తిన్నాను సార్. ఏ క్లాస్ నువ్వు? 7th B. ఇక్కడ ఏంట్రా ఇది? టైం అవుతుంది, మమ్మీ డాడీ వెళ్దులే, బర్త్డే కదా. ఏం గిఫ్ట్ కావాలి నీకు? టెడ్డీ బేర్. బిగ్గా స్మాలా? బిగ్. పాపా సార్ టైం అవుతుంది, మమ్మీ డాడీ వస్తారు, నేను గిఫ్ట్ వెళ్తాను. ఇస్తాను. పాప ఇంకా రాలేదు. లోపల ఎవరు లేరు మేడం, అందరూ వెళ్ళిపోయారు. అదేంటి, లోపలే ఉంటుంది చెప్తున్నా కదా. కదా మేడం, ఎవరు లేరండి, అందరూ వెళ్ళిపోయారు. పాప లేదంటున్నారేంటి? లేదండి లేరు సార్, పిల్లలందరూ వెళ్ళిపోయారు. నేను ఒకసారి చూసొస్తాను. ఎవరు లేరు సార్. సార్ అలా ఒక్కసారి వెళ్ళొద్దు మేడం. సరస్వతి ఇక్కడున్నావమ్మా? స్కూల్లోనా? సరస్వతి అమ్మా తల్లి, నువ్వు ఇంటికి ఎందుకు రాలేదమ్మా? మా ప్రిన్సిపల్తో 2 అంకుల్స్ ఉన్నారమ్మా. అమ్మా తొందరగా రామ్మా, భయంగా ఉందమ్మా. సరస్వతి అమ్మా, నువ్వు ఎక్కడున్నావు? ప్రిన్సిపల్ రూమ్ బ్యాక్ సైడ్లో. సరే సరే తల్లి, నువ్వు అక్కడే ఉన్నావు, భయపడకు. మేము ఎప్పుడే వస్తున్నామా, మేము ఎప్పుడే వస్తున్నాం తల్లి. రండి పదండి.
We tried our best. పాప ప్రాణాన్ని కాపాడడానికి గర్భసంచి తీయాల్సి వచ్చింది. నా బిడ్డ తల్లి కాకపోయినా అమ్మ కావచ్చు, కానీ వాళ్ళు నా బిడ్డని చెరిచి తన అమాయకత్వాన్ని చంపేశారు, తన భవిష్యత్తుని చంపేశారు. ఇవన్నీ నేను ఎలా తీసుకురాగలను? సొంత తండ్రిని చూసి భయపడుతుంది. తన జీవితంలో ఇంకొక మగాడిని చూసి ఎలా నమ్ముతుంది డాక్టర్? I'm sorry. ఈ కోర్టులు చట్టాలు మనలాంటి వాళ్ళకి న్యాయం చేయవు. సాక్ష్యం కావాలంటే సాక్ష్యం. ఇలాంటి పరిస్థితిలో సాక్ష్యం ఎలా తీసుకురావాలి? సాక్ష్యం ఉంది. చంపేద్దామా? చంపితే శవమే సాక్ష్యం చెప్తుంది. కొంతసేపు ఉంచుకొని వదిలేద్దాం, అదే వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఏం జరగలేదని స్నానం చేసి చాళ్లే మర్చిపోతారు. కోర్టు కేసులను తిరిగారనుకో, అసలు ఆ పిల్ల ఈ స్కూల్లోనే చదవలేదని ప్రూవ్ చేద్దాం. అప్పుడు మనమేం తప్పు చేయలేదు కదా. మనమేం తప్పు చేయలేదురా, అదే తప్పు చేసి చెడిపోయిందంటారు. వెళ్ళి ఆ వీడియో కెమెరా ఆన్ చెయ్యి. అంతగా కాల్ చేస్తే బ్లాక్మెయిల్ చేద్దాం. కరెక్ట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కూతురి లైఫ్ కంటే పరువే ముఖ్యం. మిడిల్ క్లాస్. So, evidence.
యువర్ ఆనర్, వీళ్ళు నాకు ఎలాంటి సాక్ష్యాధారాలు ఇవ్వలేదు యువర్ ఆనర్. సార్ అదేంటి, నిన్న రాత్రి ఇచ్చాం కదా. యువర్ ఆనర్, ఈ కేసు మొదలైనప్పటి నుంచి వీళ్ళ ప్రవర్తన ఇలాగే ఉంది. లేని ఎవిడెన్స్ ఉన్నట్టు ఏదేదో ఊహించుకొని చెప్తున్నారు. నా దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు యువర్ ఆనర్. కేస్ ఇస్ డిస్మిస్డ్. ఈరోజు నీ కూతురికి జరిగింది రేపు నా కూతురికి జరగకూడదని ఇలా చేశానమ్మా. నన్ను క్షమించండి. ఆ ఎమ్మెల్యే రాజారాం నాకు ఫోన్ చేసి బెదిరించాడు. మీరిచ్చిన క్యాసెట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారమ్మా. నేనేం చేయలేకపోయాను. సారీ. నువ్వు ఒక ఆడదానికి పుట్టావా లేదా అడవి జంతువు పుట్టావా? ఇది లేనంత మాత్రాన నువ్వు అమ్మాయి అయిపోగా. ఒక అమ్మాయిగా పుట్టాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేయాలి. నీలాంటి వెధవలికి ఒక ఆడపిల్ల గొప్పతనం ఎలా తెలుస్తుంది? మగాళ్ళంట మగాళ్ళు. అమ్మలో కూడా ఆడపిల్లని వెతుకుతున్న పిచ్చి కుక్క వీడు. వీడితో మాట్లాడండి. పద. సరస్వతి, సరస్వతి, కామ్ డౌన్. రే, ఏం చేస్తున్నావు? సెడెక్ట్ చేయబోతున్నా. నో, వెయిట్. ఇంకొంచెం సేపు ఇలానే ఉంటే బ్రెయిన్ డ్యామేజ్ అయి చనిపోవచ్చు. ఇప్పుడు ఏం జరిగిందో ఎలా తెలుసుకోవాలి? ఒక లాయర్ గా నీకు నిజం తెలియాలి. ఒక డాక్టర్ గా తన ప్రాణం నాకు ముఖ్యం. కానీ నిజం తెలుసుకోకపోతే తనని కాపాడలేను. ఏం తెలుసుకోవాలి? చిన్నప్పుడు సరస్వతిని రేప్ చేసిన లాయర్, సిఐ, ప్రిన్సిపల్ వాళ్ళే ఇప్పుడు జడ్జ్, ఎస్పీ, కలెక్టర్ అయ్యారు. అది నాకు అర్థమైంది. బట్ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఎన్నేళ్లు తను ఎక్కడుంది? ఇప్పుడు ఎందుకు ఆ ముగ్గురిని చంపిందని తెలుసుకోవాలి కదా. అది నువ్వే తెలుసుకోవాలి. నీ క్లయింట్ లక్ష్మి అండ్ సరస్వతి ఇద్దరిని నువ్వే కాపాడాలి.
ఆ రోజు నేను ఒక లాయర్గా ఓడిపోయాను సార్. ఎంతో బాధపడ్డాను. వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ని ఆ రాజారాం మనుషులు వచ్చి తీసుకెళ్లారు. అందువల్లే నేను వాళ్ళకి న్యాయం చేయలేకపోయాను. రండి రామానుజం గారు, రండి కూర్చోండి. ఏంటి కేసు చాలా ప్రెషర్గా ఉంది? సార్ రేపు ఫైనల్ హియరింగ్. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఇప్పటిదాకా తెలియని నిజం బయటకు వచ్చింది. ఆ నిజం ఈ కేసుకి ముగింపిస్తుందని నమ్ముతున్నాను. ఓకే. బట్ లక్ష్మిని కాపాడాలంటే రేపు కోర్టులో లక్ష్మి ఉండకూడదు. అక్యూజ్డ్ లేకుండా హియరింగ్? హౌ ఇస్ దట్ పాసిబుల్? యు నో వాట్ యు ఆర్ ఆస్కింగ్? సార్ ఈ రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నానో రేపు మీకే తెలుస్తుంది. ప్లీజ్. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యు రైట్. లెట్స్ సీ. Yes, proceed. Your Honor, my client Lakshmi suffers from a fantasy-prone disorder. ఈ డిసార్డర్తో సఫర్ అయ్యే వాళ్ళకి వాస్తవానికి ఊహకి తేడా తెలియదు. అండ్ ఆఫ్టర్ థరో ఇన్వెస్టిగేషన్ ఆఫ్ దిస్ కేస్ దెర్ ఆర్ సర్టన్ ఫ్యాక్ట్స్ మీ ముందు పెట్టాలి. నా క్లయింట్ లక్ష్మికి అసలు కూతురే లేదు. ఒక కూతురు ఉందని ఊహించుకుంది, ఆ కూతురుతోనే బ్రతుకుతుంది. లక్ష్మికి జరిగిన అన్యాయం వాస్తవం. అది తను ఊహించుకున్న తన కూతురికి జరగలేదు, తనకి జరిగింది. సో లక్ష్మి సరస్వతి ఇద్దరు కాదు, ఒక్కరు. యువర్ ఆనర్, ఏం మాట్లాడుతున్నానండి ఈయన? తల్లి కూతుళ్ళు ఇద్దరు కాదు, ఒకరేనా? ఇది కట్టుకథలా ఉంది. ఇది కట్టుకథ కాదు. మరి ఏంటి? ఇట్స్ అ ప్రూవ్డ్ ఫ్యాక్ట్. a renowned psychiatrist డాక్టర్ యాంథనీ గారు లక్ష్మిని సరస్వతిని ఒక హిప్నాటిక్ స్టేట్ కి తీసుకెళ్లి చెప్పించిన నిజాలు, దానికి సంబంధించిన వీడియో ప్రూఫ్స్ అండ్ డాక్టర్ రిపోర్ట్స్ మీకు ఆల్రెడీ సబ్మిట్ చేశాను. అంటే తన్ని రేప్ చేసింది? ఎస్, ఆ ముగ్గురే, యువర్ ఆనర్. యువర్ ఆనర్, objection. The motive in this case is important and the motive is clear. ప్రతీకారం. ఇవి రివెంజ్ మర్డర్సే. మీ క్లయింట్ లక్ష్మి చంపింది ముగ్గురు పబ్లిక్ సర్వెంట్స్ని. కాబట్టి ముద్దాయి లక్ష్మిని కఠినంగా శిక్షించి న్యాయాన్ని, కోర్టు వారి సమయాన్ని కూడా కాపాడవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి నిజం తెలుసుకోవాల్సిన సహనం గానీ ఓపిక గానీ లేవనుకుంటా. బిజియెస్ట్ లాయర్ కదా, మీకు నిజం గెలవడం అంటే కోర్టులో కేసు గెలవడం అంతేగా? యువర్ ఆనర్, ప్లీజ్. ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఎవరికి తెలియని కొన్ని నిజాలు తెలియాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద ట్రమాటిక్ పాస్ట్ ఆఫ్ సరస్వతి. న్యాయం కోసం కోర్టుకెళ్లిన అమ్మ నాన్నని కళ్ల ముందే చంపారు, యువర్ ఆనర్. అనాథలా పెరిగింది. నర్సింగ్ ట్రైనింగ్ ఫినిష్ చేసుకుంది. తను నర్స్గా పనిచేస్తున్నప్పుడు డాక్టర్ ఆదిత్య అనే వ్యక్తి తన లైఫ్లోకి వచ్చాడు. ప్రేమ అంటే ఏంటో చూపించాడు, పెళ్లి చేసుకున్నాడు. సాడ్లీ హి డిడ్ంట్ లాస్ట్ లాంగ్. పర్సనల్ కారణాల వల్ల విడిపోయారు, వదిలేసి వెళ్ళిపోయాడు. సరస్వతి మళ్ళీ ఒంటరైంది. ఆ ఒంటరితనం తనలో ఉన్న ఆ ట్రౌమాన్ని ట్రిగర్ చేసింది. టు ఓవర్కమ్ ద ట్రౌమా, టు ఓవర్కమ్ దట్ లోన్లీనెస్, తనకు ఒక కూతురుందని ఊహించుకుంది. ఆ ఊహతోనే బ్రతుకుతుంది. అండ్ కాలక్రమేణా తనకి జరిగిన అన్యాయం తన కూతురికి జరిగిందని న్యాయం కోసం పోరాడుతూ ఈ పని చేసింది. యువర్ ఆనర్, ఒకవేళ రామానుజం గారు చెప్పిందంతా నిజమనుకున్నా, రిపోర్ట్స్ అన్ని నిజమనుకున్నా, అయినా కూడా లక్ష్మి కేవలం ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ మర్డర్స్ చేసిందని తనకు తానే ఒప్పేసుకుంది. అయినా కూడా రామానుజం గారు ఇంకా ఇలాగే వాదిస్తే కోర్టు సమయాన్ని వేస్ట్ చేసిన. These are not an intentional revenge murders. Then what is? I am not arguing about that. It's a plea for insanity, Your Honor. Your Honor, దీన్ని ప్రూవ్ చేయడానికి I have a very important witness. Please allow me to question her. Proceed. Thank you, Your Honor. Doctor, please. Yes.
Doctor, for the court records, your designation and name, please. డాక్టర్ తులసి, పీడియాట్రిక్ సర్జన్, రిటైర్డ్. థ్యాంక్ యూ. డాక్టర్, ఈ సరస్వతి, అదే ఇప్పుడు లక్ష్మి, మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు ఏ కండిషన్లో ఉంది? సరస్వతి హాస్పిటల్కి వచ్చినప్పుడు స్పృహ లేదు. కొన్ని రోజుల తర్వాతే తనకి స్పృహ వచ్చింది. ఇలాంటి రేప్ విక్టిమ్స్లో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ సిండ్రోమ్ వల్ల ఎలా రియాక్ట్ అవుతారో ఎవరు చెప్పలేం. కానీ సరస్వతికి ఆ దేవుడు తనకి సెకండ్ లైఫ్ ఇచ్చాడని చెప్పాలి. స్పృహ వచ్చాక తనపై రేపు జరిగిందని గాని, అమ్మ నాన్న తన కళ్ళ ముందే చాలా దారుణంగా చనిపోయారని గాని ఏది గుర్తులేదు. చివరగా తనకు గుర్తున్న విషయం, వాళ్ళ అమ్మ నాన్న తనని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడం మాత్రమే. అంతే. షీ కుడ్ రిమెంబర్ ఓన్లీ దాట్. నేనే తనని ఆర్ఫనేజ్లో జాయిన్ చేశాను. ఓకే, టెల్ మీ డాక్టర్, సరస్వతికి మీరెందుకు తన గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయలేదు? గుర్తు చేస్తే, యూ జస్ట్ హ్యావ్ టు లుక్ ఎట్ అ మెంటల్ స్టేట్. ఎలాంటి మెంటల్ బ్రేక్ డౌన్ అవుతుందని ఎవరు చెప్పలేం. ఇట్ కుడ్ బి డేంజరస్ టు హర్ లైఫ్. You note this point, Your Honor. Thank you, Doctor. Thank you. You may go. Thank you, Your Honor. Your Honor, సరస్వతిని రేప్ చేసింది మనలాంటి ఒక లాయర్, ఒక ప్రిన్సిపల్, ఒక పోలీస్ ఆఫీసర్. సమాజాన్ని రక్షించే వాళ్లే ఇలా చేస్తే సామాన్యులు న్యాయం కోసం ఎక్కడికి వెళ్తారు? యువర్ ఆనర్, ద ఐరనీ ఆఫ్ దిస్ సిస్టమ్, ఆ రోజు న్యాయం జరగలేదు, ఈ రోజు జరగలేదు. కానీ గతాన్ని మరిచిపోయిన సరస్వతికి తనకి జరగాల్సిన న్యాయం ఇలా జరిగింది. And I am not supporting this act of violence. But before you pass a judgment, I have one question, Your Honor. ఒక ఖైదీకి శిక్ష విధించేటప్పుడు ఆ శిక్ష ఎందుకు విధిస్తున్నామో ఆ ఖైదీకి ఈ కోర్టు చెప్పాలి. నా క్లయింట్ సరస్వతికి ఈ కోర్టు ఏమని చెప్తుంది? యువర్ ఆనర్, విల్ యూ టెల్ హర్, నీకు కూతురు లేదు, అది నీ భ్రమ, నీకు రేప్ జరిగింది బట్ నువ్వు మర్చిపోయావు, లైక్ దిస్? బట్ యు సే దట్ అకార్డింగ్ టు ది డాక్టర్ షీ మే బ్రేక్ డౌన్ అండ్ డై. యువర్ ఆనర్, ఉరి శిక్ష పడ్డ ఖైదీకి కూడా చిన్న తలనొప్పి వస్తే ఉరి శిక్ష వాయిదా వేస్తారు. బట్ గతాన్ని మరిచిపోయిన సరస్వతికి ఏమని చెప్తారు? యువర్ ఆనర్, ముగ్గురు రాక్షసులు మన సిస్టమ్ వల్ల ఇన్ని సంవత్సరాలు మన మధ్యలోనే ఉన్నారు. బట్ సరస్వతి తను ఒక నేరస్తురాలు కాదు. షీఈస్ అ విక్టిమ్ అండ్ షీఈస్ అ పేషెంట్. చెప్పండి యువర్ ఆనర్, న్యాయం జరిగింది. ఇప్పుడు మీరు సరస్వతికి ఏమని చెప్పి శిక్ష విధిస్తారు? దట్స్ ఆల్ యువర్ ఆనర్. This seems to be a very unique case. తీర్పు చెప్పడానికి నాకు కొంచెం టైం కావాలి. Tomorrow is August 15th, so the final judgment will be delivered on 16th. Now the court is adjourned. ఏమైంది సార్? ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు కదా సార్, సరస్వతికి న్యాయం జరిగిందా? న్యాయం ఇంకా బ్రతికే ఉంది. ఆ న్యాయమే నిన్ను బ్రతికిస్తుంది. రేపు ఫైనల్ హియరింగ్. ధైర్యంగా ఉండు, అంత మంచి జరుగుతుంది. థ్యాంక్స్ సార్. జెండా వందనం టైం అయింది, పద. వస్తాను సార్. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్.
యువర్ ఆనర్, పట్ట పగలు జైల్లో అందరూ చూస్తుండగా ఒక మినిస్టర్ని లక్ష్మి పొడిచి పొడిచి చంపింది. ఇది కూడా రివెంజ్ మర్డర్ కాదని ఈయన గారు వాదిస్తారా? ఈ కేసులో రామానుజం గారు చెప్పినవన్నీ కట్టుకథలే. కేవలం తన ప్రతీకారం తీర్చుకోవడానికే హత్యలు చేసింది లక్ష్మి. అది నిర్ధారణ అయింది కాబట్టి ముద్దాయి లక్ష్మిని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని మరొక్కసారి సవినయంగా కోరుతున్నాను. ఎవరన్నా దాట్స్ ఆల్. మినిస్టర్ని ఎందుకు చంపావు? వాడి వల్లే ఆ ముగ్గురు తప్పించుకున్నారు, అందుకే చంపాను. అతను తప్పు చేసుంటే శిక్షించడానికి చట్టం ఉంది, కోర్టు ఉంది. ఏంటి సార్ ప్రతిసారి చట్టం చట్టం అంటున్నారు? నేను మీ చట్టం దగ్గరికి వచ్చాను. ఏం జరిగింది? ఒక కేసు కూడా ఫైల్ చేయలేదు. సాక్ష్యాలు లేవని మీరు వదిలేయచ్చు, నేను వదలను సార్. నేను ఒక అమ్మని. ఒక ఆడదానిగా బ్రతకాలంటే అది ఎంత కష్టమని ఒక ఆడదానికి తెలుసు. పుట్టినప్పటి నుంచి ఇది చేయాలి, అది చేయాలి, ఇలా బట్టలు వేసుకోవాలి, ఇలా మాట్లాడాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు, జాగ్రత్త 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 అని బెదిరిస్తుంటారు. కానీ ఒక 6 నెలల పాపకి 65 ఏళ్ళ ముసలావిడికి తేడా తెలియకుండా వీడిలాంటి వెధవాళ్ళకి ఎందుకు సార్ చెప్పరు? ఈ దేశంలో ఆడవాళ్ళని పూజిస్తారు. లక్ష్మి, దేవి, సరస్వతి అని. ఒక జంతువుకున్న మర్యాద కూడా ఒక ఆడపిల్లకి లేదు సార్. ఒక నెమలిని చంపితే నేషనల్ బర్డ్, నాన్ బెయిలబుల్ ఆఫెన్స్. ఒక పులిని చంపితే నేషనల్ యానిమల్, నాన్ బెయిలబుల్ ఆఫెన్స్. ఒక మనిషిని రేప్ చేసి చంపినా కూడా వాడు బెయిల్ తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ అదే తప్పు చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి దర్జాగా ఏ భయం లేకుండా తిరుగుతున్నాడు. వాడే ఏ భయం లేకుండా తిరుగుతుంటే ఏ తప్పు చెయ్యని మేమెందుకు సార్ భయపడాలి? వాడు చేసింది తప్పు, వాడికి పడాల్సింది శిక్ష. నేను చేసింది న్యాయం. నేను తప్పు చేయలేదు సార్. నేను తప్పు చేయలేదు సార్. నువ్వు చేసింది తప్పే, ముమ్మాటికి తప్పే. ఇట్స్ అ క్రైమ్. ఎందుకంటే నీకు అసలు కూతురే లేదు. లేదు లేదు సార్, నా పాప సరస్వతి ఉంది. యూ డోంట్ హ్యావ్. నీ కూతురు లేదమ్మా. మీ లాయర్ రామానుజం గారిని అడుగు. సార్ చెప్పండి సార్. చూడమ్మా, ఏం చెప్తారు చూడు. యూర్ ఆన్ జస్ట్ 1 minute. నాకు పాప ఉంది, నాకు పాప ఉంది, సరస్వతి ఉంది ఆ సార్. సరస్వతి నువ్వే. మిస్టర్ శ్రీకాంత్, నా పాప ఉంది. వాట్ ఇస్ ఇట్? ఆ రేప్ జరిగింది నీ కూతురు కాదు, నీకే. ఆ సరస్వతి నువ్వే. సరస్వతి ఉంది, సరస్వతి ఉంది. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. నా పాప ఉంది, సరస్వతి ఉంది. నా పాప ఉంది, నా పాప ఉంది. మిస్టర్ రామానుజం, కోర్టుకు చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఐ హ్యావ్ నథింగ్ మచ్ టు సే, యువర్ ఆనర్. కానీ ఈ దేశంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఈ కోర్టు నోటీస్ తీసుకురావాలనుకుంటున్నాను. 2004 ఆగస్ట్, యువర్ ఆనర్, నాగ్పూర్లో అక్కు యాదవ్ అనే రేపిస్ట్ మళ్ళీ రేప్ చేసి బెయిల్ తీసుకుని బయటకు వస్తుంటే 200 మంది మహిళలు కోర్టులోకి వెళ్ళి జడ్జ్, పోలీస్ చూస్తుండగా
రాళ్లతో కొట్టి చంపారు. మన పని మనం చేయకపోతే ప్రతి ఒక్క ఆడది సరస్వతిలా మారుతుంది. Your judgment, Your Honor, should ensure justice. And ఆడవాళ్ళకి ఒక నమ్మకాన్ని కల్పించాలి. That's all, Your Honor. సరస్వతికి న్యాయం చేయడంలో మన సిస్టమ్ ఫెయిల్ అయింది. మనం కాపాడలేకపోయిన ఎంతో మంది ఆడపిల్లల కన్నీటి చుక్కలతో రాసిన జడ్జిమెంట్ ఇది. యాజ్ పర్ ఇండియన్ లా, there is no exception for fantasy-prone disorder. But at the time of these murders, సరస్వతికి లీగల్ ఇన్సానిటీ ఉందని అక్యూజ్డ్ కౌన్సిల్ మిస్టర్ రామానుజం మెడికల్ ఎవిడెన్స్తో పాటు కావలసిన ఆధారాలతో ప్రూవ్ చేయడంతో సరస్వతి ఫ్యాంటసీ-ప్రోన్ డిజార్డర్ వల్లే ఈ మర్డర్స్ చేసినట్లు కోర్టు నమ్ముతోంది. ఈ కేసుని ఒక ప్రత్యేకమైనదిగా భావించి సెక్షన్ 22 BNSSని ఈ కేసులో పరిగణిస్తూ ముద్దాయిని మెంటల్ హెల్త్ అసైలంకి పంపవలసిందిగా ఈ కోర్టు తీర్పునిస్తోంది. చాలా థ్యాంక్స్ సార్. మీరు లేకుంటే ఇవన్నీ జరిగేవి కాదు. నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి. అంత అన్యాయం జరిగిన చట్టం మీద నమ్మకం కోల్పోలేదు. ఆఖరికి ఆ చట్టమే నిన్ను కాపాడింది. చట్టాన్ని నమ్మేం కాబట్టి ఎవిడెన్స్ ఇచ్చాము, కానీ అప్పుడు నాకు న్యాయం జరగలేదు. ఎనీవే సార్, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోను. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సార్. యా. చట్టాన్ని నమ్మేం కాబట్టి ఎవిడెన్స్ ఇచ్చాము, కానీ అప్పుడు నాకు న్యాయం జరగలేదు. తనపై రేపు జరిగిందని కానీ అమ్మ నాన్న తన కళ్ళ ముందే చాలా దారుణంగా చనిపోయారని కానీ ఏది గుర్తులేదు. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. అన్నీ మర్చిపోయావని చెప్పారు. మరి ఈ ఎవిడెన్స్ మాత్రం ఎలా గుర్తుంది? వాళ్ళని కూడా నేను సాటిస్ఫై చేయాలి. మరి ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాళ్ళని చంపాలి. Are you sure? ఫ్యాంటసీ ప్రోన్ డిసార్డర్ లేని వాళ్ళని ఉన్నట్టు ఊహించుకుని వాళ్ళతోనే బతకడం.
మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఇదే. లక్ష్మి, బీ సేఫ్. సరస్వతి, నా పాప సరస్వతి కావాలి. ముగ్గురు రాక్షసులు నా కూతుర్ని చరిచి చంపేశారు. ఇక్కడ పూడ్చిపెట్టాను సార్. ఇప్పుడు మనకి నిజాన్ని మాత్రమే గెలిపించే ఒక లాయర్ కావాలి. ఈయన పేరు రామానుజం. హీస్ అ హైలీ రెస్పెక్టెడ్ అండ్ వెరీ ఆనెస్ట్ లాయర్. డబ్బు కోసం కాకుండా న్యాయం కోసం కేసు టేకప్ చేసే లాయర్. కానీ ఏ తల్లి తన కూతురు గురించి అబద్ధం చెప్పదు. నీకు నిజంగా ఒక డిసార్డర్ ఉందని ఆయన నమ్మించగలిగితే నీకు న్యాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడో. లక్ష్మిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్ని ఆదేశిస్తున్నారు. It seems like she's suffering from fantasy-prone disorder. ఎలాంటి మెంటల్ బ్రేక్ డౌన్ అవుతుందని ఎవరు చెప్పలేదు. She is a victim and she is a patient. ఒరిజినల్గా ఆ మినిస్టర్ మర్డర్ మేము ప్లాన్ చేయలేదు. అది మాకు దొరికిన బోనస్. సారీ సార్, మిమ్మల్ని యూజ్ చేసుకున్నందుకు. మాకు వేరే దారి కనిపించలేదు. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించాము, కానీ ఆ అబద్ధం వల్లే న్యాయం జరిగింది. అంతా ఓకే సార్? ఏం జరిగింది సార్? న్యాయం జరిగింది. ప్రతి అమ్మాయి ఒక సరస్వతిలా ఉండదు. అవసరమైతే కాళీలా కూడా మారుతుంది. Now I own the night, every betrayal sharp in my bar.